గురుగారు మీరు త్రిపుటి భంగ అంటారు కదా, అంటే ఏ విధంగా అది జరుగుతుంది? అది జరిగినప్పుడు పరిణామాలు ఏంటి? అసలు అది సాధ్యం అవుతుందా మామూలుగా సాధకులకి? ఖచ్చితంగా. ఇక్కడ త్రిపుటి భంగము అంటే ఏంటి అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. గాలి పీల్చుకుంటాం, వదులుతూ ఉంటాం. శ్వాసని ప్రాణశక్తి లోపలికి వెళ్తూ వస్తున్నంతసేపు కూడా ఆ ప్రాణశక్తి మన మనసు యొక్క ఆలోచనలకి, మన ఇంద్రియాల యొక్క తత్వాన్ని ద్వారా చర్యలు జరుగుతూ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. అవునా? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వెళ్తున్నప్పుడు అదే ప్రాణశక్తిని ఈ మనసుకి, ఈ బుద్ధికి, ఆ ఇంద్రియాలకి కాకుండా ఆ ప్రాణశక్తి ఉన్నది ఎవరికి? నీకని. కాబట్టి వీటినన్నిటినీ మౌనం చేసి, నీ మనసుని, నీ బుద్ధిని, నీ ఇంద్రియాలని మౌనం చేసినప్పుడు ఆ ప్రాణశక్తి ఏకాత్మ భావనతో ఒకే దాని మీద చేయటం ద్వారా మూలాధారంలో ఉన్నటువంటి ఏదైతే కుండలిని అని అనుకుంటున్నామో మనం, అది ఉత్తేజితం అవుతుంది. ఆ ఉత్తేజితం అయినప్పుడు అప్పటి వరకు మనం ఇక్కడ సంధి లేదా సంధ్య అని అంటున్నాం, చూసారా? అంటే గాలి తీసుకుని గాలి వదిలేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి నివిడి, దాన్నే సంధికాలము అంటున్నాం. అవునా? ఒక జీవికి సంధికాలం ఎప్పుడు? గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస మధ్యలో జరిగేటువంటిది. ఆ సమయంలో అంతర్ముఖంగా అంతర్లీనంగా ఉన్నటువంటి సుషుమ్న నాడి ద్వారా ప్రాణశక్తి చరిస్తూ ఉంటుంది అనేటువంటి మన పెద్దలు చెప్పటం జరుగుతూ ఉంది. అనుభవాన్ని అనుభవంగా చెప్పేదాకా కూడా నాకు జరిగిందని చెప్పడం వరకే కానీ, సాధన చేసేటువంటి వాడికి చేసి దగ్గరికి వచ్చి శిక్షణ తీసుకుని చేస్తే తెలుస్తుంది. అవునా? అది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ప్రాణశక్తిని ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి మౌనం చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అయినప్పుడు అది మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ దాటిన తర్వాత ఆజ్ఞలో, అంటే మన లలితా సహస్రనామంలో చదువుతున్నాం చూడండి. విష్ణు గ్రంథి భేదకాయే నమో నమః, రుద్ర గ్రంథి భేదకాయే నమో నమః. అంటే మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఉన్నటువంటి గ్రంథులుగా ముడిగా ఉన్నటువంటి ఈ బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అనేటువంటి ఈ మూడిటి యొక్క సృష్టి, స్థితి, లయ అనేటువంటి కారకంగా నీకున్న జన్మపరంగా ఉన్నటువంటి ఎన్నో యొక్క కర్మలన్నీ కూడా ఎప్పుడైతే నాశనం అవుతాయో అప్పుడు ఆ భేదకాయే నమో నమః అంటున్నావు. నీ లోపల ఉన్నటువంటి కుండలిని స్వరూపంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని ఉత్తేజితం అయిన తర్వాత ఆ తల్లినే నువ్వు దీన్ని భేదం చేసి వచ్చేటువంటి ఆవిడ యొక్క చలన చలనానికి మనం నమస్కారం చేస్తూ, నీ దృష్టి, నీ యొక్క మనసు, నీ జ్ఞానము దేని మీద ఉందో అది ఉత్తేజం అవుతుంది. అదే నువ్వు అవుతావు. కాబట్టి ఆ విధంగా ప్రయాణం చేసి ఎవరికైతే అవి అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి భూతత్వంగా, అగ్నితత్వంగా, జలతత్వంగా నువ్వు చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆకాశతత్వంగా అంటే మానసికంగా ఈ విధంగా చేసినటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రక్షాళన అయినప్పుడు, భక్తి ద్వారా, ఉపాసన ద్వారా, గురు యొక్క కృప ద్వారా ప్రక్షాళన అయిన తరువాత నీ యొక్క ఇంద్రియాలు, నీ బుద్ధి, నీ మనసు మౌనం అయ్యి, నీ యొక్క దృష్టి, నీ మనసు లోపల ఉన్నటువంటి ప్రాణము దేని మీద అయితే ఏక ఉంటుందో అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి తేజస్సు, నీలో ఉన్నటువంటి పరిమితంగా ఉన్నటువంటి జీవుడు ఈశ్వరంలోకి లయం అవ్వటానికి ప్రయాణం చేసి ఈ 3 గ్రంథుల్ని చేసిన తర్వాత ఈ ప్రాంతంలో నువ్వు ఏదైనా ఒక స్వరూపాన్ని పెట్టి ఆరాధిస్తే ఆ స్వరూపంగా, లేకపోతే స్వరూపంగా కాక ఏ స్వరూపాన్ని లక్ష్యంగా తీసుకోకపోతే, ధ్యేయంగా తీసుకోకుండా దాన్ని ధ్యానిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా స్పష్టంగా నీలో ఉన్నటువంటి, అంటే ఆ సాధనలో ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞలో ఉన్నటువంటి సాధకుడికి ఖచ్చితంగా దర్శనం అయి తీరుతుంది. అదే ఆత్మదర్శనం. దాన్నే త్రిపుటి భంగం అంటున్నాం. అంటే లౌకికంగా ఈ భౌతికానికి, అంటే మన భౌగోళికానికి ఇదే ఇప్పుడు ఇడా పింగళ అయిన తర్వాత సుషుమ్న ద్వారా ఈ 3 కలిసి సంగమించేటువంటి స్థానం ఇది. కాబట్టి శరీరానికి ఇది త్రివేణి సంగమం అవుతోంది. ఆత్మ ఆ త్రివేణి సంగమంలోకి వెలుగుగా మనకి ఇమ్మర్స్ అయినటువంటి వాడికి జన్మ పరంపర నుంచి రాహిత్యం కలుగుతుంది. శరీరానికి ముక్తి చెందడానికి మనకున్నటువంటి త్రివేణి సంగం, ఒకటి గంగా, ఇంకొకటి యమున, మూడోది అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతిలో స్నానం చేయటం ద్వారా అనంతమైన పుణ్యఫలం వస్తుంది. అంటే జన్మల నుంచి శరీరానికి మనోవాక్కాయ కర్మల చేత తెలిసి తెలియకుండా వచ్చినటువంటివి అన్నీ కూడా ఆ పవిత్ర సమయంలో ఆ పరమేశ్వరు నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆశీర్వచనం అందులో ఉన్నప్పుడు ఆ జలాలలో మనం ఎప్పుడైతే స్నానం చేసి
పశ్చాత్తాపంతో, పరిణితితో, భక్తితో చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది. అంటే శరీరానికి ముక్తి కోసము, శరీరానికి శుద్ధి కోసము త్రివేణి సంగమం అదే అయితే, నీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాశీ కాకుండా ఈ దేహం అనేటువంటి ఈ కాశీ క్షేత్రానికి ఉన్నటువంటి త్రివేణి సంగమం ఇది. ప్రతి జీవికి అంటే నీలోకి శ్వాస వెళుతూ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు ఇంకా ఆ కృపకి అర్హుడవే. అయితే అర్హుడే అనేటువంటి విషయం మనం చెప్పినా, వాళ్ళకి భగవంతుడు మనలో ఉన్నాడనేటువంటి విషయం గ్రహించినా, ఎంతో సాధన చేసిన వాళ్ళకో, మహాత్ములకో, పుణ్యాత్ములకో ఆ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ నాలాంటి వాడికి ఏమి కలుగుతుంది అనేటువంటి సంకల్పం మొదట బలహీనంగా మొదలయ్యి చేసేటువంటి పూజ వల్ల పరిపూర్ణం కాదు. ఒక ఆసనాన్ని మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక పీట వేస్తాం, పీట పైన ఆసనం వేస్తాం, ఆసనం పైన భగవంతుని ప్రతిష్ఠ చేస్తాం, కలశంలోనో, మూర్తిలోనో, ఫోటోలోనో, యంత్రంలోనో చేసి దానికి ఏం చేస్తాము? అక్కడ భగవంతుడు అనేటువంటి పూర్ణ విశ్వాసంతో పూజ చేస్తాం. పూజ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదార్థాన్నో, స్థితినో, స్తోత్రాన్నో, భగవంతుని యొక్క తత్వాన్నో తిరిగి వారికి సమర్పణ చేసుకుంటూ, భగవంతుడు అనేటువంటి మనం అనుకున్నటువంటి సర్వకాల సర్వవస్థల్లోని వ్యాప్తి చెందినటువంటి ప్రేమతత్వానికి మన యొక్క మనస్సుని, ఇంద్రియాలని అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్నాం. అవునా? కానీ యథార్థానికి గుడి ఏది? నీ దేహమే. నువ్వు వేసేటువంటి ఆసనం పీట ఏది? నీ హృదయస్థానమే. నీ హృదయంలో నువ్వు వేసేటువంటి భగవంతుని యొక్క ఆసనం, ఆ పీఠం పైన భగవంతుని ఏ విధంగా ప్రతిష్ఠ చేయాలి? అక్కడ భగవంతుని మనం ప్రతిష్ఠ చేసి కూర్చోబెడుతున్నాం అనేటువంటిది ఎంత యథార్థమో అంతకి 100 రెట్లు ఎక్కువగా నాలోకి ఇంకా నా ఉనికిని నువ్వు కాపాడుతూ, నాకు ఇంకా నా కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మాత ఏదైతే ఉందో అది వెళుతుంది అంటే ఈ దేహం ఇంకా సద్వినియోగం చేయడానికి నువ్వు అర్హతతో ఉన్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుని, ఖచ్చితంగా నేను అర్హత అని, నాలో ఉన్నటువంటి అమ్మని నేను చూస్తాననేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఆ పీఠం పైన సంకల్ప రూపకంగా అమ్మవారిని నువ్వు అక్కడ ప్రతిష్ఠ చేసి, నమ్మిన దాన్ని చేసి, నీలో ఉన్నటువంటి ఈశ్వరుని నువ్వు ఆరాధన చేస్తే ఆ నీ యొక్క మనసు, బుద్ధి, ఇంద్రియాలు లయమయ్యి ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి సులభ సాధ్యమే, ఎంతో సులభ సాధ్యము. అయితే నీ మనసుకున్నటువంటి సంకల్పాలు, నీ ఇంద్రియాలకు ఉన్నటువంటి విషయ వాంఛనలు ఎంత బలీయంగా ఉంటే నీకు అది అంత కష్ట సాధ్యము. అంత ఉన్నా కూడా నీ శరీరానికి శక్తి లేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, భీముడికి పంచపాండవుల కంటే ముందే ఈశ్వరుడు ఆహారం తిని ఏ విధంగా ఇచ్చాడో, దర్శనము సులభ సాధ్యమైనటువంటిది ఏ విధంగా ఇచ్చాడో, నీ శరీరం సహకరించిన స్థితిలో ఉండి, నీ మనసు పరిపక్వత చెంది, నీ ఇంద్రియాలు నీ వశం తప్పిపోయి ఉన్నా, ఇంద్రియాలు తన యొక్క ఉనికిని కోల్పోయి ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఏ వృద్ధుడువా, లేకపోతే అంధుడువా, లేకపోతే శరీరం సహకారం లేనటువంటి స్థితిలో కూడా శరణాగతి చెందితే నమ్మి ఉన్నటువంటి గురువు ఆ దర్శనం చేయగలుగుతుంది, దైవము తనలో హక్కున చేర్చుకుంటుంది. ఇది ప్రతి జీవికి తనకున్నటువంటి సామాన్యమైనటువంటి ఇంద్రియాలతో దర్శించలేనటువంటిది. కానీ మన ఇంద్రియాలు ఎప్పుడైతే అవి మౌనం వహిస్తాయో, అంటే వాక్కు ఎప్పుడైతే మౌనం వహిస్తుందో నీ మనసు గురించి నీకు తెలియబడుతుంది. నీ వాక్యేంద్రియము, సింపుల్ గా చెప్తున్నాను చూడండి, నీ వాక్యేంద్రియం ఎప్పుడైతే మౌనం వహిస్తుందో నీ మనసు గురించి నీకు తెలియబడుతుంది. నీ వాక్కు, నీ మనసు ఎప్పుడైతే మౌనం వహిస్తాయో అప్పుడు నీకు నీ ఆత్మ గురించినటువంటి అవగాహన మొదలవుతుంది. చాలా ఇంకా డైరెక్ట్ గా చెప్పండి. ఇంకేముంది, మీకు కావాల్సినటువంటి ఆత్మదర్శనం అంటున్నారు కదా, మీ మనోనాశనానికి నేను చెప్పేటువంటిది ఏంటి, అది ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి సూత్రం ఏంటంటే, వాక్కు ఎప్పుడైతే మౌనం అవుతుందో అప్పుడు నీ మనసు గురించినటువంటి నీకు తెలియబడుతుంది. నీ మనసే నువ్వు, నీ ఉనికి నీ మనసు ద్వారా తెలుస్తుంది. ఎప్పుడు నీ మనసు, నీ వాక్కు మౌనం వహిస్తాయో అప్పుడు నీలో ఉన్నటువంటి నువ్వు అనేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపం గురించినటువంటి విషయం, అవగాహన నీకు తెలియబడుతుంది. అప్పటి వరకు తెలియపడదు. అక్కడికి ప్రయాణం చేయడానికి నీ మనస్సుని, నీ ఇంద్రియాలని నువ్వు అదుపులో చేసుకుంటాం చేసే ప్రయత్నమే వివిధ మార్గాల ద్వారా నువ్వు చేసేటువంటి సాధన. గురుగారు, మనం తీసుకునే శ్వాస, ప్రాణం ఒకటేనా? అసలు ప్రాణం అంటే ఏంటి? శిశువు గర్భంలో ఉన్నప్పుడు గత జన్మ స్మృతి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అందరికీ తెలిసినటువంటి విషయం. మనం మాట్లాడుకోలే సంభాషణలో మన యొక్క పురాణాలు కానీ ఇవి కానీ చెప్తున్నప్పుడు, అంటే గర్భంలో ఉన్నప్పుడు స్మృతి ఉండి ప్రాణము అప్పుడు కూడా ఒక స్థితిలో జీవుడు అక్కడ పూర్ణస్థితిని ఒక స్థితిలో పొందుతున్నాడు. కానీ ఎప్పుడైతే గర్భం నుంచి బయటకు వచ్చి
నాభిరంధ్రం కట్ అవుతుందో వాడికి ఏది లింక్ కట్ అయిపోతుందంటే మన పైన ఉన్నటువంటివి కదా మనకి అందుబాటులో వస్తున్నటువంటి దేని నుంచి వస్తున్నాయి మనకి ఈ సహస్రార రంధ్రం ద్వారా పైన ఉన్నటువంటి ఈశ్వరత్వం మనకి గురుకృప ఇవ్వాలన్నా మనం నిన్న మాట్లాడినట్టుగా కపాల మోక్షం ఈ కర్మ ఇందులో ఉన్నటువంటి విశ్వాసాలు బయటకు వెళ్ళి జీవుడు బయటకు వెళ్ళాలన్నా ఏది మనకి ద్వారం కపాలంలో ఉండేటువంటి సహస్రారం బయటికి వచ్చి నీళ్లు చెల్లినప్పుడు ఆ యొక్క సహస్రానికి ఇక్కడ కట్ అయిపోతుంది అది గత జన్మ స్మృతి వదిలిపోతుంది ఇందులో ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాలు మనసు కొత్త లోకంలోకి వచ్చి ఏడవటం మొదలు పెడతాడు అవునా ప్రాణం అనేటువంటిది ఏంటంటే అప్పటికి ముందుగా తయారు చేసి ఉన్నటువంటి ఒక మిషన్కి దాని యొక్క ఇంద్రియ వ్యవహారాలు దాని క్రియ సక్రమంగా నడిపించడానికి తగిన శక్తిని ఇచ్చేటువంటి శక్తి అవునా అది ముందే ప్రోగ్రాం నిర్ణయింపబడి ఉంటుంది అది మనకి వాయు రూపంలో వెళ్ళి దాన్ని ఉద్దీపనం చేస్తూ ఉంటుంది బయటగా మనం తీసుకునేటువంటిది అంతా కూడా మన చుట్టూ ఉన్నటువంటిది అంతా కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా దాన్ని పవనము అని పిలుస్తాము మన చుట్టూ ఉన్నటువంటి శక్తిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పవనము అని పిలుస్తున్నాము అది ఎప్పుడైతే ఆ జీవం కొండనాలిక దగ్గరికి వెళ్ళి బయట ఉన్నటువంటి ఈ వాయు పీడనం ప్రాణశక్తి పీడనం అంతా మన లోపలికి వెళ్తే ఈ శరీరం బర్న్ అయిపోతుంది ఈ దేహానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుని మిగిలిన బయటికి పంపించేటువంటి క్రియ ఏం చేస్తుంది ఆ అంగుట్లో ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి శక్తి కేంద్రం అది కిందకి వెళ్తే ప్రాణం అవుతుంది కొండనాలి నుంచి కిందకి వెళ్తే ప్రాణం అవుతుంది బయట ఏమో పవనం అవుతుంది హరిప్రాలు విశ్వం గారు చెప్పినట్టుగా ఆ యొక్క బయట ఉన్నటువంటి పవనాన్ని జయించిన వాడేమో పవనసుతుడు లోపల ఉన్నటువంటి మనలోకి వెళ్ళి ఈ క్రియలు చేసేటువంటి శక్తి ప్రాణ రూపంలో వాయు రూపంలో వెళ్ళి ఏదైతే ఉద్దీపనం చెందుతుందో అది ప్రాణశక్తి ఆ ప్రాణాన్ని నీ అదుపులో ఉంచుకుంటానికి నీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఉద్దీపనం చేయటానికి వాయు రూపంలో నీ మనసుకి బలాన్ని ఆలోచనలకు శక్తిని ఇచ్చేటువంటిది వాయు రూపంలో ఇంద్రియాలకు వెళ్తూ ఉంటుంది పూర్తిగా ఇది ప్రాణము ఇది వాయువు అని విభజించడానికి కొంత సూత్రప్రాయమైనటువంటి విశదీకరణ చాలా అవసరము దానికి సమయం పడుతుంది అవగాహన కోసం చెప్పడం కోసం వరకు అయితే ప్రాణం అనేటువంటిది ముందుగా ఈ యొక్క పదార్థాన్ని దాని యొక్క క్రియ నిర్వహించినటువంటి ప్రోగ్రాం క్రియ నిర్వర్తించడానికి ముందుగా నిర్ణయింపబడి ఇచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ప్రయాణం అంటే మన లోపల ఉన్నటువంటి ప్రాణ చలన అంటారు కదా అంటే ఈ శ్వాస అనేది మన ఊపిరితిత్తులు ఇక్కడ దాకా కానీ ఈ ప్రాణ చలనం అనేది ఎలా జరుగుతుంది మనం ఇందాక కొండలని అని అనుకున్నాం కదా ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది దాంట్లో హార్డ్వేర్ ఉంటుంది మనకి కావాల్సిన సాఫ్ట్వేర్లు ముందే అందులో అప్డేట్ చేసి పెట్టి ఉంచుతాం అవునా కరెంట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత హార్డ్వేర్ డిస్క్ మనకి లైట్ అవి అన్నీ వెలుగుతూ ఉంటాయి కరెంటు ముందు హార్డ్వేర్కి మాత్రం వస్తుంటుంది అందులో ఏ ప్రోగ్రామ్కి మనం కావాలని కమాండ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్కి మాత్రమే ఈ ఎనర్జీ వెళ్ళి ఆ యొక్క యాప్ మనకు ఓపెన్ అయ్యి దాని యొక్క ఆపరేషన్ మనకు జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ప్రాణం లోపల రావటానికి ముందు ఈ గ్రంథి ద్వారా అనుమతి వెళ్ళినా దాన్ని లోపలికి సెర్చ్ చేసుకునేటువంటిది మనం ఇచ్చేటువంటి కమాండ్ని బట్టి అంటే మనం ఇచ్చేటువంటి ప్రాప్తాన్ని బట్టి ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది ఆ విధంగా ప్రాణాన్ని లోపల తీసుకుని మన యొక్క మనస్సుని బట్టి మన యొక్క సంకల్పాన్ని బట్టి ముందుకి వెనక్కి చెరింపచేసేది లోపల ఉండేటువంటి కుండలిని శక్తి అది తేజోరూపకంగా మూలాధారంలో సర్పరూపంలో చుట్టలు చుట్టుకుని ఉంటుంది మనకి ఈ విధంగా ఉంటుంది ఇది సెర్చ్ చేయటం వల్ల బయట నుంచి ప్రాణం మన లోపలికి వస్తూ ఉంటుంది అవునా ఈ ప్రాణము ఇంద్రియాలకి కాకుండా కేవలం ఆత్మ కోసం వెళ్ళి ఈ కుండలినికి అది ఆ ప్రాణశక్తిని మనం అందించినప్పుడు అంటే కుండలిని బయట నుంచి ప్రాణశక్తి తీసుకుని మన మనసు ద్వారా ఇంద్రియాలకి ఖర్చు అయిపోతుంది అదే మన మనసు ఈ కుండలిని వైపు మయనం అయినప్పుడు ఇదేమవుతుంది ఆ ప్రాణశక్తిని ఇది తీసుకుని దీని యొక్క చలనం మూలాధారం నుంచి పైకి ప్రయాణం సాధ్యమవుతుంది ఆ సాధ్యం అవటానికి ఈ యొక్క ప్రాణశక్తికి కుండలిని పైకి లేపి జరగటానికి మనం చేసుకున్నటువంటి వివిధ స్థితిలో ఉన్నటువంటి కర్మలు
ఈ యొక్క షట్చక్రాలలో ఉన్నటువంటి మళ్ళీ బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి ద్వారా నియమింపబడుతూ ఉంటాయి. దీన్ని లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి సర్వేశ్వరంలో ఉన్నటువంటి స్థితిని, ఈ కుండల్ని నీకు ఆ పైకి ఆ స్థితికి వస్తేనే గాని, ఆ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానం నీకు అక్కడ స్క్రీన్ వస్తేనే గాని నువ్వు ఈ స్థితికి వచ్చావు అనేటువంటి అనుభూతి నీకు కలగదు. అంటే నీకు అనుభవాన్ని, అనుభూతిని, నీ స్థితిని మార్చేటువంటిది నీ లోపల ఉండేటువంటి తేజస్వరూపంగా ఉన్నటువంటి కుండల్ని. తేజస్సుని నీలో బంధి అయి ఉండి అది తీసుకుని దాన్ని మన శరీరంలో జరిగేటువంటి యొక్క స్థితి యొక్క స్వభావాన్ని, నీ యొక్క మనసుని దానికి అనుసంధానం చేసి లయం చేసి మనకు తెలియజేస్తున్నది, అనుపూర్వకంగా తెలియజేస్తున్నది కుండలిని ప్రవాహం. అంటే ఈ కుండలిని ప్రవహించడం వల్ల ఈ షట్చక్రాలలో అది ఎక్కడి వరకు ప్రయాణం చేస్తే అక్కడ మనకి శక్తి వస్తూ ఉంది. ప్రాణశక్తి కుండలిని తీసుకునేది మూలాధారంలో ఉంటే శారీరక దారుఢ్యము బాగా ఎక్కువగా ఉంటుంది. స్వాధిష్టానం వరకు వెళ్తే ఈ ఘట్టు ఈ ఉన్నటువంటి క్రియలన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అది ఇంకొంచెం పైకి వెళ్తుంటే కొంచెం శక్తి పెరిగి దీనికి సంబంధించినటువంటి వస్తున్నాయి. అనాహతానికి వెళ్ళి విశుద్ధికి వెళ్తున్నప్పుడు అది ఇక్కడి దాకా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటిది ఇది అని చెప్పి నీకు తెలియబడుతూ ఉంది. అప్పటి వరకు నీకు తెలియబడట్లేదు. ఇప్పుడు ఇక్కడ నీకే శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కుండలిని ఉన్నాయి. అంతవరకు నువ్వు వేరుగా, ఆత్మ వేరుగా ఉన్నావు. అవునా? ఇప్పుడు మనం చేసేటువంటి పనుల్ని, అంటే మన యొక్క జ్ఞానము, మన యొక్క ఆలోచన, మనం చేసేటువంటి క్రియ, ఈ మూడు ఏకమైనప్పుడు మాత్రమే ఈ కుండలినికి మన యొక్క ప్రాణశక్తి వెళ్తూ ఉంది. దాన్నే ఏకాగ్ర స్థితిలో చేయమని చెప్పనేటువంటిది. అందుకే సాధనలో ప్రాథమికంగా స్వరూపంగా భగవంతుడి చైతన్యం అనేకంగా ఉన్న నీ యొక్క దృష్టి అనేకమైన విషయాల్ని గ్రహించే స్థితి నుంచి, అంటే నీ శక్తి కొన్ని వేల యొక్క తత్వాలని, విషయాల్ని గ్రహించే స్థితి నుంచి టార్చెట్ ఒకసారి 100 వైపులను వేస్తావు. నీ స్థితి నీకు తెలియాలంటే, నీ శక్తి నీకు తెలియాలంటే అంతటిని ఒక చోట చేర్చి వెయ్యాలి. కాబట్టి ప్రాథమికమైనటువంటి స్థితిలో అనేక దేవతా స్వరూపాలన్నిటిని ఏకాత్మ భావనతో ఏకస్వరూపంగా ముందు ఇక్కడ ఆరాధన చేయమన్నారు. ఏకాత్మ భావనతో ఆరాధన చేసి కుండలిని ఉద్దీపనం జరిగినప్పుడు నీ యొక్క దృష్టి, నీ యొక్క జ్ఞానము లయమైనప్పుడు నీకు అనుభూతిగా నీ స్థితి తెలియబడుతుంది. అంటే నీలో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి చైతన్య శక్తినేమో కుండలిని, దాన్ని ఉద్దీపన చేసేదేమో ప్రాణశక్తి. దాన్ని మనం ఇచ్చేటువంటి కమాండ్ని బట్టి అది తిరుగుతూ దాని యొక్క స్థితిని మనకు తెలియజేస్తున్నటువంటి దేమో మన మనసు. మనసును నియమించేదేమో బుద్ధి. ఇవి అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి క్రియేట్ అయినాయో, మళ్ళీ ఏ ఏ స్థానాల నుంచి వచ్చినాయో ఆ స్థానాలకు మళ్ళీ తిరిగి లయమైపోవటమే ముక్తి. అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి క్రియలకు కానీ, మంత్ర దీక్షకు కానీ, లేదంటే మంత్ర సాధనకు కానీ, దేనికైనా కూడా ప్రణవం అనేది చాలా ముఖ్యం అని చెప్తుంటారు గారు, ఓంకారం అనేది. కానీ ఇప్పుడు ఇందాక మీరు ప్రాణం గురించి అడిగారు. మధ్యలో మనం ప్రాణం తీసుకోపోయినా శరీరం ఉంటుంది, జీవం ఉంటుంది. అంటే లోపల జీవానికి, ప్రాణానికి ప్రాణశక్తి వెళ్ళకపోయినా ప్రాణశక్తి లోపలే చలనం అవుతూ ఉన్నటువంటి దాన్ని కేవలం ఉద్దీపనం చేస్తున్నటువంటిదే బయట నుంచి వచ్చి వెళ్ళేటువంటి వాయు ప్రకోపం, వాయు చలనాలు. ప్రాణశక్తి అనేది ఆటోమేటిక్గా నీకు లోపల ఉంది. అది ఈ ప్రాణం వెళ్ళి బయట వెళ్ళి కలిసిపోతే వాటి ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయిరా అంటున్నాం. అవునా? ప్రాణం అనేటువంటిది శరీరానికి ఉన్నటువంటి ఛార్జ్. కుండలిని అనేటువంటిది ఆ యొక్క శక్తిని తనకి కావాల్సిన స్థితికి వెళ్ళేటువంటి చైతన్య స్వరూపం.